హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర ఫుట్బాల్. నేను మీ సహస్రాని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళైతే ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ నేమ్ ఏంటంటే పెసర్లు పచ్చడి. ఈ పచ్చడి అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, పెసర్లు వేసుకొని ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. నెక్స్ట్ అయితే దాంట్లోకి చిన్నులపాయలు అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే వాటిని కొంచెం ఫ్రై అంతవరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఒక రోల్లో అవనేది మొత్తం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు. నెక్స్ట్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రోట్లో రుబ్బుకుంటామే. ఇది అనేది మిక్సీలో అంత టేస్ట్ ఉండదు. పల్లెటూరు స్టైల్ కాబట్టి రోట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చేయడానికి ఎంత టైం పట్టినా కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకొని ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఇక్కడైతే పెసరపప్పు అనేది వేస్తున్నాము. పచ్చడికి అయితే పెసర్లు వేయాలి. పెసరపప్పు వేస్తే టేస్ట్ బాగోదనమాట. పెసర్లు అనేది కొంచెం వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ పచ్చిమిరపప్పు వేసుకొని కరివేపాకు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇది అనేది మనకి పచ్చడికి పోపు అనమాట. నెక్స్ట్ పచ్చడిని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటామే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పల్లెటూరు స్టైల్ పెసర్ల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై గైస్.